ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి 4% నిధులు కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అలాగే వికలాంగుల మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్లే నేషనల్ వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలని వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల కొరకు నూతన చట్టం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అమలుకు నోచుకోలేదు. ఆ విధంగా ప్రభుత్వం తగు చట్టాన్ని పటిష్టం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఎన్టీఆర్ గృహాలలో ప్రత్యేక ప్రాధాన్యతను చూపిస్తూ వికలాంగుల కాలనీలను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకొని ఉద్యోగాలు ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్న దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. బద్వేలు ప్రాంతంలో సుమారు 5,000 మంది వికలాంగులు ఉన్నారు. ఇందులో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వికలాంగులు సెంచరీ ప్లాంట్లో ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మాకు నిధులను కేటాయింపులు జరపాలి. అలాగే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ ఏ విధంగా అయితే ఉందో మాకు కూడా నేషనల్ డిజేబుల్డ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఎన్టీఆర్ గృహాలు ఏర్పాటు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అందులో వికలాంగులను ప్రత్యేక ప్రాధాన్యతగా సూచించి ప్రత్యేక వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని చేస్తే వికలాంగులకు ఎంతో మేలు అవుతుంది. అలాగే మేము వికలాంగుల చట్టం అనేది మరి ఏర్పాటు చేశారు. దాన్ని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. అది కూడా పరిశీలన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం పటిష్టం చేయాలి. అలాగే వికలాంగులకు ఉద్యోగాలు ఉపాధి అలాగే మహిళలకు కావాల్సినటువంటి సంక్షేమాలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఉపాధి కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రేపు జరగబోయే డిసెంబర్ 3న ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇండ్ల ఓబులేసు రాష్ట్ర స్థానికంగా ఇక్కడ ఉపాధి లేక చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలామంది ఈరోజు ఎలాంటి పని చేసుకోలేక